సరుకులు తీసుకుని ఇంటికి వచ్చిన కార్తీక్‌కి ఇంట్లో దీప కనిపించకపోవడంతో కంగారుగా ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇక తను ఎక్కడ కనిపించకపోవడంతో ఉదయం జరిగిన దానికి దీప బాధపడి ఏమైనా చేసుకుందా అని కంగారు పడుతూ ఇంటి వెనకనున్న పెరట్లోకి వెళ్ళి చూసేసరికి దీప ఒక్కటే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ తన దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చోగానే దీప అయితే తన కన్నీళ్ళని కార్తీక్ కనిపించనీయకుండా కన్నీళ్లను తుడుచుకుంటూ స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను అని చెప్పి తను లేచి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే తనని ఆపి కూర్చో దీప, నీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే అలాగే కూర్చొని కార్తీక్ను చూస్తూ నన్ను ఏం జరిగిందా అని ఒక్క మాట కూడా అడగరా అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఎందుకు బాధపడుతున్నావు దీప, అసలేం జరిగింది అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక దీప అయితే నేను రమ్యని కలిసినప్పుడు తన కడుపులో బిడ్డకి తండ్రి గౌతమేనని ఈ విషయాన్ని అందరి ముందు చెప్తానని నాతో చెప్పింది. నేను తనని సుమిత్రమ్మ గారింటికి తీసుకెళ్ళి అందరి ముందు నిజం చెప్పమన్నాను. తను నిజం చెప్పేలోగా సత్తిపండు వచ్చి రమ్యనే నా భార్య, తన కడుపులో బిడ్డకి నేనే తండ్రిని చెప్పాడు. అప్పుడు రమ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సడన్గా సత్తిపండు అక్కడికి ఎలా వచ్చాడో నాకు అర్థం కావడం లేదు. రమ్య ఎందుకు నిజం చెప్పకుండా ఆగిపోయిందో అది కూడా అర్థం కావడం లేదు. పైగా రమ్యకి డబ్బులు ఇచ్చి నేనే అబద్ధం సాక్ష్యం చెప్పమన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడారు. నన్నన్నా పర్వాలేదు, మిమ్మల్ని కూడా మాట్లాడారు, అదే నాకు బాధగా ఉంది అని దీప జరిగింది మొత్తం కార్తీక్కి చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అంటే నువ్వు మణికొండలో రమ్యతో మాట్లాడిన దగ్గర నుంచి నువ్వు ఇంటికి వచ్చే వరకు నిన్ను మా నాన్న ఫాలో అయ్యాడంటే ఈ విషయాన్ని మా నాన్న ఇంకెవరికైనా చెప్పిండాలి, లేదా ఇంకెవరైనా నిన్ను చూసిండాలి అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే ఏమో కార్తీక్ బాబు, ఆ సత్తిపండు రాగానే రమ్య ఏం మాట్లాడకుండా అతనితో వెళ్ళిపోయింది. ఇదంతా గౌతమ్ చేసింటాడేమో అని నా అనుమానం అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అవును దీప, ఏదో జరిగింది, అదేంటో అర్థం కావడం లేదు. మా నాన్న కానీ గౌతమ్కి ఏమైనా హెల్ప్ చేసింటాడా, ఈ విషయాన్ని తనకి చెప్పింటాడా అని అనుమానంగా అంటూ ఉంటాడు. ఇక దీప అయితే లేదు కార్తీక్ బాబు, నేను మీ భార్యని కావడం మీ నాన్నకి ఇష్టం లేదంతే, ఇలాంటి పని ఆయన చేసుండరు, ఇదంతా ఆ గౌతమ్ గాడే చేసిండాలి అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నేను ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను దీప, ప్లీజ్ నా మాట విను. నీకు బాధ వచ్చినా కోపం వచ్చినా పంచుకోవడానికి నీ భర్తని నేనున్నాను. వెళ్లే ముందు నాతో ఒక్క మాట చెప్పుంటే నీ మీద మాట పడనీయకుండా నేను ఆపేవాడిని కదా అని ప్రేమగా అంటూ ఉంటాడు. ఇక దీప కార్తీకు రమ్యతో నిజం చెప్పించి గౌతమ్ బండారం బయటపడేలాగా చేస్తారా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.